గుమ 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 సియాతో వంటలు. అమ్మ ఏదైనా స్వీట్ చేయమ్మా. గులాబ్ జామ్ చేయనా? వద్దు గోరు. పాయసం చేయనా? వద్దు గోరు. మరేం కావాలి? నాకు కజ్జికాయ ఫేవరెట్. కజ్జికాయ చేయవా? ఓకే, మరి నువ్వు నాకు హెల్ప్ చేస్తావా కజ్జికాయలు చేయడంలో? ఓకే. హాయ్ అండి, నా పేరు సరిత. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు అండి. నేను ఈరోజు మీకు అందరూ ఇష్టపడే కజ్జికాయలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మా చిన్నప్పుడు సంక్రాంతి అప్పుడు పిల్లలందరం సరదాగా కూర్చొని అమ్మ వాళ్ళకి హెల్ప్ చేస్తుంటే మంచిగా చేసుకొని బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కజ్జికాయలు ఎన్నో. సో ఈరోజు మీకు అందరికీ కజ్జికాయలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. కమా, ఈ కజ్జికాయలు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి అండి, అండ్ 1 కప్పు పుట్నాల పప్పు అండి. అదే కొందరు చట్నీ పప్పు అని కూడా అంటుంటారు కదా, అవి 1 కప్పు. 1 కప్పు బెల్లము, 1 కప్పు ఎండు కొబ్బరి తురుమండి. ఇది మీకు కావాలంటే గ్రేట్ చేసుకోవచ్చు ఎండు కొబ్బరిని, లేదా మిక్సీలో అన్నా చేసి పెట్టుకోవచ్చు అండి. అండ్ ఒక 10 జీడిపప్పు అండి, జస్ట్ 1 స్పూన్ నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు, 10 బాదం పప్పులు, అండ్ 3-4 స్పూన్స్ నెయ్యి అండి, అండ్ కొద్దిగా ఇలాచీ పౌడర్, అండ్ కొద్దిగా సాల్ట్ అండి. ఓకే అండి, ఇప్పుడు ఇంకా కజ్జికాయల తయారీ విధానం చూద్దాము. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకున్నాము. కావాలంటే 2 కప్పులు గోధుమ పిండి వేసుకొని చేసుకోవచ్చు, లేదా 2 కప్పులు మైదా పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓన్లీ డిఫరెన్స్ గోధుమ పిండి వేయడం వల్ల ఒక్కరా గట్టిగా వస్తాయి, అంతే తేడా. అందుకే నేను 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి, ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇక మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా సాఫ్ట్గా కలుపుకోవాలి, నీళ్లు పోసుకుంటూ. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చేతికి ఒక 2 స్పూన్స్, 1 స్పూన్ ఆయిల్ ఇలా రబ్ చేసి ఇలా పిండికి అంతా అప్లై చేసేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల మనం కజ్జికాయల్లోకి స్టఫింగ్ రెడీ చేసుకుందామండి. దానికోసం ఫస్ట్ 1 కప్పు పుట్నాల పప్పు ఉంది కదండి, దాన్ని మిక్సీలోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా చేసుకుంటే బాగుంటుందండి. ఇలా కోర్స్గా చేసుకున్న పుట్నాల పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఆ తర్వాత నేతిలో వేగించుకున్న జీడిపప్పులు, బాదం పప్పులు, ఇంకా నువ్వులండి. ఇది ఆప్షనల్, నువ్వులంటే ఇష్టం ఉండే వాళ్ళు వేసుకోవచ్చు. డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులండి, ఒక 4 స్పూన్స్ వేసుకోవచ్చు. వీటిని కూడా మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న డ్రై నట్స్ని కూడా ముందు పెట్టుకున్న ఈ పుట్నాల పిండిలోకి కలిపేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు బెల్లం అండి. బెల్లంని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసేటప్పుడు అది మెత్తగా అయిపోయి చుట్టుకున్నట్లుగా అయిపోతుంటుంది. దానికోసం ఒక చిన్న టిప్ అండి. ఈ కప్పు బెల్లాన్ని మిక్సీలో వేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పప్పు పిండి ఉంది కదండి, దాన్ని ఒక 2-3 స్పూన్లు ఈ బెల్లంతో పాటు కానీ గ్రైండ్ చేసుకుంటే మనకి బెల్లము చుట్టుకోకుండా నీట్గా పొడి పొడిగా వస్తుందండి. సో ఇలా వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కోర్సుగానే వేసుకోవాలి. మనం ఆ పిండిని యాడ్ చేయడం వల్ల బెల్లం చుట్టుకోకుండా ఇట్లా పొడి పొడిలాడుతూ వస్తుంది. దీన్ని కూడా దీంట్లోకి మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి ఇందాక మనం తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుము ఉంది కదండి, అది కూడా ఇందులోకి మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి.
మీరు వేసేటప్పుడు ఏమన్నా బాదం పప్పు కానీ జీడిపప్పు కానీ సరిగా గ్రైండ్ కాకపోతే అట్లాంటివి తీసి పక్కన పెట్టేసుకోవచ్చండి. సో ఇవన్నీ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనకి కజ్జికాయల్లోకి స్టఫ్ రెడీ అయిపోయిందండి. మీరు ఇక్కడ టేస్ట్ చేసుకోవచ్చండి. టేస్ట్ చేసుకొని ఇంకా మీకు ఏమన్నా తీపి తగ్గింది అనుకుంటే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా ఏది కావాలన్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. ఒకసారి టేస్ట్ చేసుకొని ఇదిగోండి స్టఫింగ్ ఇలా రెడీ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అయింది కదండి. పిండి రెడీ అయిందేమో చూద్దాము. యా, పిండి రెడీ అయిపోయిందండి. స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇక మనం కజ్జికాయలు తయారు చేసుకోవచ్చండి. ముందుగా మనం ఈ పిండితో చిన్న చిన్న చపాతీ ఉండలు, మనం చపాతీ చేసే ముందు ఎలా ఉండలు చేసుకుంటామో అలా ఉండలు చేసి పెట్టుకోవాలండి. ఇలా ఉండలు చేసుకున్న తర్వాత వీటిని పూరీలాగా చేసుకోవాలి. కొంచెం మైదా పిండితో మనము ఇలా అద్దుకొని అతుక్కోకుండా చక్కగా పూరీలాగా పాముకోవాలి. ఇవి కజ్జికాయ చెక్కలు అంటారండి. మనం వీటితోనే కజ్జికాయలు చేసుకుంటామండి. ముందుగా వీటిని మైదా పిండి లైట్గా వేసి డస్టింగ్ చేసుకోవాలండి. అంటే ఆ పూరి ఈ చెక్కలకి అతుక్కోకుండా ఉండడానికి. తర్వాత దీన్ని ఇలా వేసుకోవాలండి. తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదండి, దాన్ని ఇందులోకి ఫిల్ చేసుకోవాలి. ఒక 2-3 స్పూన్స్ వేసి చూసుకోవాలండి. ఇది కొంచెం కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలండి. తక్కువైనా మరీ ఎక్కువైనా కజ్జికాయలు బ్రేక్ అయిపోతాయి. సో మీకు ఒకటి చేయగానే అర్థమైపోతుంది ఎన్ని స్పూన్స్ పడుతుంది అనేది. అప్రాక్సిమేట్లీ నేను ఇప్పుడు 3-4 స్పూన్స్ దాకా వేసానండి. సో ఇలా చేసిన తర్వాత ఇవి అతుక్కోవడం కోసమని చుట్టూ ఇలా వాటర్తో తడపాలండి. జస్ట్ వాటర్తో ఇలా తడితే ఇలా మనం ప్రెస్ చేసినప్పుడు అది బాగా స్టిక్ అయిపోతుందండి. ఇలా స్టిక్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్తో ఈ ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదండి, దాన్నంతా రిమూవ్ చేసేయాలి. చేసి ఒక్కసారి ప్రెస్ చేసి మెల్లగా ఓపెన్ చేసుకోవాలండి. ఇదిగోండి. అండ్ ఈ లాస్ట్లో కొంచెం చిన్న ముక్కల్ని కట్ చేసేసుకోవాలండి. అంతే అండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. వీటిని ఇలా 4-5 చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనము వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలండి. మీడియం హీట్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఈ లోపల మనము ఇంకొక 4-5 కజ్జికాయలు రెడీ చేసుకుందామండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ని మీడియం హీట్లోనే ఉంచాలండి. వీటిలో మనము షుగర్ కాకుండా బెల్లం వేసుకున్నాం కాబట్టి మంచిగా హెల్దీ అండి. ఇంకా నువ్వులు వేసుకున్నాము, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కాబట్టి ఇవి బాగా హెల్దీ అండి. పిల్లలకి కూడా మంచి ఎనర్జీ ఇస్తాయి. అండ్ మనం ఇంకా 1 కప్పు గోధుమ పిండి 1 కప్పు మైదా పిండే వాడాం కాబట్టి మనకి హెల్త్ వైజ్గా కూడా ఇవి చాలా మంచిదండి. టేస్టీ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదిగోండి ఇలా ఇలా అప్పుడప్పుడు ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి. చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. కజ్జికాయలు తయారు చేయడం అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా వచ్చాయో చూద్దాం. లుక్స్ వెరీ యమ్మీ. చూద్దామండి ఎలా ఉన్నాయో. చాలా బాగున్నాయి సరిత. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ కజ్జికాయ. నా ఆల్ టైమ్ ఫేవరెట్. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగున్నాయి. సో మీరు కూడా ట్రై చేసి టేస్టీ కజ్జికాయలు ఎంజాయ్ చేయండి. చాలా ఈజీ అండి. 3 స్టెప్స్: పిండి కలుపుకోవడం, స్టఫ్ రెడీ చేసుకోవడం, 2 డీప్ ఫ్రై చేసుకోవడం, అంతే. వెరీ ఈజీ. సో మీరు కూడా ట్రై చేయండి. బాయ్.